మిత్రులారా, ఈరోజు సరిగ్గా ఒక 4 రోజుల కింద అనుకుంటా ఇదే వేదికగా ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఇలా ఈ దేశంలోని పాలకులు ప్రజలపైన చేస్తున్నటువంటి దాడులను సమర్థిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి మూక దాడులను సమర్థనలో భాగంగా ఇదే వేదిక కూడా వాడుకొని వాళ్ళు మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఆ వేదికకు ఇక్కడ ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశానికి తేడా చూసినప్పుడు మాత్రమే మనకు అర్థమైపోతుంది. ఆ రోజు జరిగినటువంటి ఆ సమావేశంలో వాళ్ళ మూఢ విశ్వాసాలను విశ్వసించేటువంటి మనువాద సిద్ధాంతాన్ని సనాతన ధర్మాన్ని అని చెప్పుకొని తిరిగేటువంటి ఎవరైతే ఆ అంధభక్తులు ఉన్నారో ఆ అంధభక్త విద్యార్థి నాయకులందరినీ ఆయా యూనివర్సిటీల విద్యార్థి నాయకులు అంధభక్తులందరినీ కూడా తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చున్నబెట్టుకున్నారు. అంటే ఒకటే సమూహం నుంచి వెళ్ళి అందరు వచ్చి కూర్చొని ఏం మాట్లాడతారయ్యా వాళ్ళంటే ఈ దేశంలో నక్సలిజం కానీ ఇది ప్రజలకు పెద్ద ప్రమాదకరంగా మారిందని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు జరుగుతున్న సమావేశం ఏంది? నేను గతంలో విద్యార్థి ఉద్యమకారిగా ఉన్నాను, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. మిత్రులు ఆజాద్ ఉద్యమంలో ఉన్నాడు, విద్యార్థి ఉద్యమంలో ఉన్నాడు. ఇంతకుముందు ఎక్కిన మిత్రులు కూడా రకరకాల పార్టీలకు సంబంధించిన సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, సిపిఐ, సిపిఎం, జనసమితి, ఇట్లా అన్ని రకాల పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు. అంటే అందరూ ఏం కోరుతున్నారు? ఇవాళ ఈ దేశంలో జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో అది రాజ్యాంగబద్ధంగా అది వ్యతిరేకమైనది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇలా రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మారిందనేది ఇలా మొత్తం అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి ఈ సందర్భంగా విద్యార్థులకు, ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థి సోదరులకు కానీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేము అప్పీల్ చేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈ రాజ్యాంగాన్ని మొత్తం కూడా తీసేసి తొలగించేసి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులన్నింటినీ కూడా హరించేసేసి మొత్తంగా మనధర్మాన్ని తీసుకురావడానికి కోసం చేసేటువంటి యుద్ధమే ఇలా ఈ దేశంలో మొదలుపెట్టింది. ఇలా సింధూర్ అని మాట్లాడిండు. ఫస్ట్ సింధూర్ను వ్యతిరేకించి కొద్దిమంది మనలాంటి డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామిక ఆలోచనలు భావాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సింధూరు ఆపరేషన్ అంటే దాని ద్వారా జరిగేటువంటి యుద్ధం ఎప్పుడైనా కూడా ఏ సమాజం కోరుకోదు. యుద్ధం ద్వారా వచ్చేటువంటి పరిణామాలు, దాని ద్వారా వచ్చేటువంటి నష్టాలు సాధారణ మధ్యతరగతి పేద ప్రజలందరిపైన పడుతుంది, వ్యాపారులందరిపైన పడుతుంది. దాని నుంచి వచ్చేటువంటి నష్టాలు గతంలో చూసినాం కాబట్టి, యుద్ధాలు చేసినటువంటి దేశాలలో ప్రజల స్థితిగతులను కూడా చూసినాం కాబట్టి యుద్ధం వద్దని శాంతిని కోరుకున్నటువంటి వాళ్ళందరినీ పాకిస్తాన్కి వెళ్ళిపోమని చెప్పిండు. సోషల్ మీడియా కేంద్రంగా వార్ జరిగింది. మరి ఇలా యుద్ధాన్ని ఉన్నఫలంగా వాయిదేసుకున్నది ఎవరయ్యా? మోడే కదా. ఓ హిందూ ముస్లింలకు జరుగుతున్న యుద్ధంగా దాన్ని క్రియేట్ చేసేసి మరి ఓ క్రిస్టియన్ అయిన ట్రంప్ వచ్చి చెప్తే ఎట్లా మోకరిల్లిండు? దీనికి ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి మోడీ. 56 ఇంచుల శాతం అని చెప్పిండు, 56 ఇంచులు కూడా పిఓకేను స్వాధీనం చేసుకోలేకపోయాడు. 24 మంది చనిపోయిందని యుద్ధం మొదలుపెట్టినా అని చెప్పిండు. మళ్ళీ 31 మంది వాళ్ళు కాల్పులు జరిపితే మన పౌరులు చనిపోయారు. అంటే యుద్ధ కాంక్షతోటి ఎన్నికలలో గెలవడానికి కోసం బీహార్లో, పంజాబ్లో జరుగుతున్నటువంటి, గుజరాత్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో గెలవడానికి కోసం సైనికుల్ని, ఈ దేశ ప్రజల్ని ఇలా పొట్టన పెట్టుకుంటూ ఇలా రాజ్యాన్ని ఏలానని చూస్తున్నాడు మోడీ, అమిత్ షాలు. కాబట్టి ఈ దేశంలో అక్కడ సింధూరు యుద్ధం జరిగితే ఆదానికి నష్టం. సింధూరు యుద్ధం జరిగితే, ఏదైతే సింధూర్ అని పేరు పెట్టి యుద్ధం చేసిండో పాకిస్తాన్ తోటి, ఆ యుద్ధం జరిగితే ఆదానికి నష్టం. ఇక్కడ ఆపరేషన్ కగారు ఆగితే ఆదానికి నష్టం. ఆపరేషన్ కగారు ఆగిపోతే ఆదానికి నష్టం. పాకిస్తాన్తో యుద్ధం చేస్తే ఆదానికి నష్టం. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థం చేయించాల్సిన బాధ్యత ఉన్నది. ఇది ప్రజల కోసం జరుగుతున్న యుద్ధాలు కాదు, పెట్టుబడిదారి వర్గం కోసం జరుగుతున్నటువంటి యుద్ధాలు, ఆదాని అంబానీల కోసము, జిందాల కోసం చేస్తున్నటువంటి యుద్ధాలు. ఎందుకంటే ఇక్కడ ముస్లింలను వ్యతిరేకిస్తూ వాళ్ళ మీద ద్వేషాన్ని వెదజల్లుతున్నటువంటి ఈ మోడీ, అమిత్ షాలు, వాళ్ళకున్నటువంటి చెంచాలు, వాళ్ళకున్నటువంటి ఏదైతే అంధభక్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ మోడీ, అమిత్ షాలు అక్కడికి వెళ్ళి సౌదీ అరేబియాకి వెళ్ళి ఆ షేకుల దగ్గర సలాం కొట్టుకుంటూ వాళ్ళ ముందు మోకరిల్లేసి వాళ్ళ వ్యాపారాలన్నీ
సమయంగా జరిగేదాని కోసం ఆదాని కోసం ఇలా తాపత్రయపడుతూ ఆ షేకుల ముందు సలాములు చేసుకుంటూ గులాంగిరి చేసేటువంటి ఈ మోడీ అమిత్ షాలు, ఈ సావర్కర్ వారసులు ఇలా వీళ్ళు దేశభక్తి గురించి మనకు చెప్తారు. దేశభక్తి భారతమాత భారతమాత నా తల్లి లచ్చవ్వ, నేను ఊకే చెప్పుకుంటా నా పేనకాడల మా అవ్వ లచ్చవ్వ మా. ఎందుకే నీకు అంత అభద్రత భాగం? నీకు దేశభక్తి లేదు కాబట్టే మొదటి నుంచి ఇంతకుముందు సార్ కూడా చెప్పిండు. ఏమని చెప్పిండు? అసలు వీళ్ళు ఫస్ట్ మొదలనే జాతీయ జెండాను మేము గౌరవించామని చెప్పిండు, ఈ రాజ్యాంగాన్ని మేము వ్యతిరేకిస్తాం, ఈ రాజ్యాంగాన్ని తొలగిస్తామని ఆనాడే చెప్పిండు ఆర్ఎస్ఎస్. వాళ్ళకి దేశభక్తి లేదు, కానీ వాడే దేశభక్తి ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దేశభక్తి ముసుగులో ఇలా అరాచకాలు సృష్టిస్తూ ప్రజలపైన దాడులు చేస్తూ మాట్లాడుతున్నటువంటి ప్రజాస్వామిక బదులు గొంతులు నొక్కేటువంటి ప్రయత్నం ఈ దేశంలో జరుగుతుంది. ఇలా ఆ క్రమంలోనే ఇలా ఆపరేషన్ కగారు పేరుతోటి కర్రగుట్టలో జరుగుతోంది. ఇలా ముఖ్యంగా ఈ సమాజం ముందు నేను ఒక ప్రశ్న పెట్టదలుచుకున్నా. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ భూమిపైన ఇలా ముస్లింలు చంపబడుతూ ఉన్నారు, ఆదివాసులు చంపబడుతూ ఉన్నారు. మరి వాళ్ళ కాళ్ళ కింద చమురుంది, వీళ్ళ కాళ్ళ కింద ఖనిజం ఉంది. ఇలా ముస్లిం దేశాలలో మొత్తం పెట్రోలియం వనరులు ఉండడం చేత దాని మీద ఆధిపత్యం చెలాయించడానికి కోసం అమెరికా సామ్రాజ్యవాదం మొత్తంగా వాళ్ళని చంపుతూ యుద్ధాలు చేపిస్తూ ఆ యుద్ధకాంక్షతోటి ఆయుధాలు అమ్ముకుంటూ ఆయుధ వ్యాపారం చేసుకుంటూ ఆ చమురు మీద ఆధిపత్యం కోసం ఇలా వాళ్ళు యుద్ధాలు చేపిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఆదివాసుల కాళ్ళ కింద ఖనిజం ఉంది. ఈ ఖనిజాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? కేవలం ఆదివాసులదేనా లేక మావోయిస్టులదేనా? కాబట్టి దీన్ని మనం ఆలోచన చేయాలి. ఈ దేశ ప్రజల సంపదను ఇలా వాళ్ళు ప్రాణాలొడ్డుతూ కాపాడుతూ ఉన్నారే, మరి మనం ఎందుకు మౌనంగా ఉంటున్నాం? కనీసం మాట్లాడలేమా? వాళ్ళ కోసం కనీసం ఓ చౌరస్తాలో నిలబడి నిరసన కార్యక్రమంలో మనం భాగం కాలేమా? వీటన్నిటిని మనం సమాజం ముందు ఉంచాల్సిన బాధ్యత ఇలా విద్యార్థులుగా, ప్రజాస్వామికవాదులుగా, బుద్ధిజీవులుగా మనందరిపైన ఉంది. కాబట్టి మిత్రులారా, ఆపరేషన్ కగార్ అనేది ఇలా ఆదాని అంబానీలకు ఆ మధ్య భారతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను, బాక్సైట్ను, ఏదైతే యురేనియం, మిగతా ఇతరత్ర ఖనిజాలన్నింటినీ కూడా దోచిపెట్టడానికి కోసం ఇలా జరుగుతున్నటువంటి యుద్ధం అది. ఆ యుద్ధాన్ని ఇలా వాళ్ళు కూడా ఈ దేశంలో, ఈ దేశ పౌరులే, మరీ ముఖ్యంగా ఈ దేశంలో అక్కడ సింధూర్ యుద్ధం అని మొదలుపెట్టినటువంటి మోడీ అమిత్ షాలు మరి పాకిస్తాన్ తోటి, తీవ్రవాదులతోటి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ దేశ పౌరులైనటువంటి ఈ దేశ బిడ్డలు, ఈ దేశంలో వాళ్ళకు భిన్నాభిప్రాయాలున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం పైన వాళ్ళకి విశ్వాసం లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి వాళ్ళకు విశ్వాసం కలిగించే విధంగా నీ పాలనలో వాళ్ళకి విశ్వాసం కల్పించే విధంగా చర్చలు చేయొచ్చు కదా. చర్చలు చేసి వాళ్ళకున్న భిన్నాభిప్రాయాలకు సమాధానం చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలకు, దోపిడీ, పీడనకు ఇలా స్వేచ్ఛతో కూడినటువంటి సమాజాన్ని నిర్మాణం కోసం మీ ప్రతిపాదన ఏందో వాళ్ళ ముందు పెట్టచ్చు కదా, వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు కదా. ఎందుకు వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతా ఉన్నారు? కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఈ సమాజాన్ని అందరికీ కూడా అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇలా మావోయిస్టులు అనగానే ఏదో ఈ దేశంలో విచ్ఛిన్నకర శక్తుల్లాగా ప్రచారం చేస్తున్నటువంటి మూకలు, సోషల్ మీడియా వేదికగా మూకలు చేస్తున్నటువంటి వాళ్ళని చూసాము. కాబట్టి ఈ దోపిడీ, పీడన, అసమానత లేని ఒక సమాజాన్ని వాళ్ళు ఆకాంక్షిస్తూ వాళ్ళు ఉద్యమ బాట పట్టిళ్ళు. వాళ్ళకి ఈ రాజ్యాంగం పట్ల విశ్వాసం కలగాలంటే ఆ అసమానతలు తొలగే విధంగా, వాటన్నిటిని పోయే విధంగా మరి చర్చలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ముందుగా చర్చలు జరగాలంటే కూడా మిత్రులు, చర్చలు అంటాం, చర్చలు జరగాలంటే కూడా కేంద్రం ముందు సీజ్ ఫైర్ చేయాలి, కాల్పుల విరమణ చేయాలి. కాల్పుల విరమణ చేయకుండా వాళ్ళకు మాట్లాడుకునే అవకాశం ఇవ్వకుండా వాళ్ళు ఎట్లా చర్చలకు వస్తారు? ఆయుధాలను వదలాలంటే మీరు ఇష్టానుసారంగా ఆయుధాలు వదిలి రావాలంటే చర్చిస్తేనే కదా. ఆ చర్చించాలంటే ముందు మీరు కాల్పుల విరమణ చేయాలి కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం బేషరతుగా కాల్పుల విరమణ చేయాలి. కాల్పుల విరమణ చేసిన తర్వాతనే వాళ్ళని చర్చలకు పిలిచి వాళ్ళకు ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలను చర్చించి వాళ్ళకు ఈ రాజ్యాంగం మీద విశ్వాసం కలిగించే విధంగా ముందు తీసుకోవాలి. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రకటించిళ్ళు, ఇది సామాజిక ఆర్థిక సమస్యగా మేము చూస్తున్నాం కానీ శాంతి భద్రత సమస్య చూస్తలేమని చెప్పిళ్ళు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ చర్చలు చేసిందనేది కూడా పునరుద్ధరించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కూడా భూపేష్ బఘేల్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. దండకారణ్యంలో జరుగుతున్నటువంటి హత్యాకాండ పైన ఏం జరుగుతుంది, అసలు ఎందుకు మనుషుల్ని, ఆదివాసులను చంపుతూ ఉన్నారు, చంపుతున్న వాళ్ళకు ఎందుకు వాళ్ళు ఎందుకు కోసం చంపారో, ఏం జరిగిందో చెప్పడం లేదు, సమాజానికి ఎందుకు చెప్పడం లేదని అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూడా నిలదీయడం జరిగింది. కాబట్టి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కూడా హరించి వేస్తూ ఉన్నారు, జీవించే హక్కును కాలరాస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా భారత రాజ్యాంగం
ముఖ్యంగా ఆదివాసులకు 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్లో హక్కులు కల్పించబడ్డది. మరి దానికి బాధ్యత పడేటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే, రాష్ట్రంలో అయితే గవర్నరు, దేశంలో అయితే రాష్ట్రపతి, మరి ఇలా ఆదివాసులకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరి ఏం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రపతి, అదేవిధంగా గవర్నర్లు? మరీ ముఖ్యంగా మనం హైదరాబాద్లో మొన్న చూసినాం, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అక్కడ జింకలు ఉన్నది వాస్తవమే, నెమలు ఉన్నది వాస్తవమే, కానీ ఈ బుల్డోజర్ చేయడంతో అవేవి కూడా చనిపోలేదు. కానీ ఈ బుల్డోజర్ అది ప్రొక్లైన్ వచ్చి తవ్వుతుంటే అవన్నీ చనిపోతున్నట్టుగా, ఎగిరిపోతున్నట్టుగా దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి చేయగానే సుప్రీంకోర్టు వెంటనే స్పందించింది. స్పందించినావు, సుప్రీంకోర్టుకు చాలా మానవత ఉంది. ఎందుకంటే జింకలు నెమలు చనిపోతున్నాయని మాట్లాడి వెంటనే సుమోటోగా తీసుకున్నది ఆ కేసును, ఇక్కడ హైదరాబాద్లో కంచగచ్చిబౌలి కేసులో. మరి ఇంత అడవి విధ్వంసం అవుతుందే, ఈ అడవి విధ్వంసం అవుతుందే, వాళ్ళకు తారీఖు పెట్టి, డేట్ పెట్టి మార్చి 26 వరకు మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తుదముట్టిచ్చేస్తాం, చంపేస్తామని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా బహిరంగంగా చెబుతూ, అమిత్ షా బహిరంగ ప్రకటనలు చేస్తూ మనుషులను చంపుకుంటూ మొత్తం హెలికాప్టర్ల ద్వారా, అదేవిధంగా రకరకాల ఆధునిక యంత్రాల ద్వారా ఇలా వాళ్ళ మీద బాంబులు వేస్తూ దాడులు చేస్తూ ఉంటే ఎందుకు సుప్రీంకోర్టు స్పందించట్లేదు? మనుషులను చంపుతుంటే కూడా మానవ హననం జరుగుతూ ఉంటాయి, జెనోసైడ్ జరుగుతూ ఉంటే ఎందుకు సుప్రీంకోర్టు స్పందించట్లేదు? సుమోటోగా ఈ కేసును ఎందుకు తీసుకోవట్లేదు అనేది కూడా ఈ సందర్భంగా ఈ వేదికగా సుప్రీంకోర్టు ముందు కూడా ప్రశ్న పెట్టదలుచుకున్నాం. కాబట్టి సుప్రీంకోర్టు కూడా దీనిపైన వెంటనే స్పందించి కగార్ ఆపరేషన్ నిలిపివేసేసి ఆదివాసుల స్వేచ్ఛా వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. మావోయిస్టు పార్టీతోటి చర్చలు జరిపి ఈ దేశంలో శాంతిని నెలకొల్పేటువంటి ప్రయత్నంగా ముందుకోవాలని, ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీగా ఖచ్చితంగా ఈ శాంతి చర్చలు జరిగే విషయంలో కావచ్చు, అదేవిధంగా ఆపరేషన్ కగార్ నిలుపుదల చేసి ఆదివాసులను కాపాడుకునే విషయంలో కావచ్చు, ఖచ్చితంగా ప్రత్యక్ష పోరాటంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందనేది కూడా ఈ సందర్భంగా చెప్తూ, ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ఉద్యమాలను చెప్తూ ముగిస్తా ఉన్నాను.